నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పాకిస్తాన్ తన దుర్మార్గాన్ని మరోసారి ప్రయోగించింది. పక్క దేశం ఆఫ్ఘాన్పై దాడికి పాల్పడింది. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక స్థావరం టార్గెట్గా కాబూల్పై చేసిన దాడులు దక్షిణాసియాలో సంచలనంగా మారాయి. అది కూడా తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ భారత్లో పర్యటిస్తున్న వేళ. ఈ ఘటన జరగడం ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే 6 రోజుల పర్యటనకు ముత్తఖీ రావడం పాక్కు గిట్టడం లేదన్న వాదన కూడా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వాన్ని భారత్ గుర్తించలేదు. అలాంటి సమయంలోనే ఇలాంటి టూర్లతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యాయం మొదలైందన్న టాక్ వినిపిస్తోంది. ముత్తఖీ భారత్కు వచ్చే ముందు రష్యాకు వెళ్లి వచ్చారు. భారత్ రష్యా మధ్య బలమైన సంబంధాలు ఉండడం, తాలిబాన్ మంత్రి ఇక్కడ పర్యటించడం అమెరికాతో సహా పొరుగు దేశాలకు ఇష్టం లేదు. ఎందుకంటే భారత్ కొద్ది రోజులుగా అమెరికాకు దూరంగా జరుగుతోంది. అటు అమెరికా పాకిస్తాన్కు దగ్గరవుతోంది. దీంతో భారత్లో ఆఫ్ఘనిస్తాన్ మంత్రి పర్యటించడం ఆయా దేశాలకు పుండు మీద కారం చల్లినట్టుగా మారింది. అటు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య కొత్త సంబంధాలు మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో తాలిబాన్ పాకిస్తాన్ మధ్య మంచి రిలేషన్ ఉండడం, పలు అంశాల్లో సహాయ సహకారాలు ఇచ్చుకున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని అంశాల్లో పాకిస్తాన్తో ఆఫ్ఘాన్ దూరంగా ఉంటుంది. ఆర్థిక, రక్షణ, మౌలిక సదుపాయాల్లో సాయం కోసం ఆసక్తి చూపుతున్న తాలిబాన్ సర్కారు తరపున ముత్తఖీ ఇండియాకు వచ్చారు. ఇదే పాక్కు, అమెరికాకు నచ్చడం లేదు. అటు దక్షిణాసియాలోనూ కీలక భాగమైన బగారాం ఎయిర్ బేస్పై అమెరికా కన్నుపడిందన్న కథనాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటికే ట్రంప్ కూడా బగారాం ఎయిర్పోర్టు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగుతున్న పరిస్థితి. We were going to keep Bagram, the big air base, one of the biggest air bases in the world. We gave it to them for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. We're trying to get it back because they need things from us. We want that base back. But one of the reasons we want the base is, as you know, it's an hour away from where China makes its nuclear weapons. We won't talk about that, but we're talking now to Afghanistan, and we want it back, and we want it back soon, right away. And if they don't do it, you're going to find out what I'm going to do. So you want President? భౌగోళికంగా, వ్యూహాత్మకంగా బగారామ ఎయిర్ బేస్ దక్షిణాసియాలో చాలా కీలకం. అక్కడి నుంచి ఆసియా ఖండంలోని పలు దేశాలను రక్షణ పరంగా తమ గుప్పెట్లో పెట్టుకోవచ్చన్నది అమెరికా దూరాలోచన. అందుకే ఆఫ్ఘాన్పై ఒత్తిడి తీసుకొస్తూ అలజడి రేపుతోంది. అమెరికా ఒత్తిడి తెచ్చినా ఆఫ్ఘాన్ మాత్రం ససేమీరా అంటుంది. ఇలాంటి టైంలోనే రష్యాకు వెళ్లిన ముత్తఖీ బగారాం ఎయిర్ బేస్ విషయంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇంతకు ఎయిర్పోర్టుపై కన్నేసిన ట్రంప్ ఆఫ్ఘాన్పై దాడులకు దిగుతారా, మరేదైనా కఠిన చర్యలకు దిగుతారా, అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ను ఎగదోస్తుందా అన్న కీలక చర్చ సాగుతున్న పరిస్థితి. రైట్, మొత్తంగా పాకిస్తాన్ మరో దుర్మార్గానికి పాల్పడింది. దీని వెనక అమెరికా ఉంది అనేది మాత్రం విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నమాట. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది. ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన మంత్రి ఇటు భారత్లో పర్యటిస్తున్నారు, రష్యా పర్యటన కూడా వెళ్లి వచ్చారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమవుతుంది అమెరికా. కొద్ది రోజుల నుంచి భారత్ అమెరికాకు దూరంగా జరుగుతూ వస్తున్న పరిస్థితి. ఇక తాలిబాన్లను, ఆఫ్ఘనిస్తాన్ను ఏ విధంగా అమెరికా గతంలో చేసిందో మనం చూసిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. వారి గాలికి వదిలేసి వచ్చిన పరిస్థితి. మరలా ఇప్పుడు ఆ ఎయిర్ బేస్పై అమెరికా కన్నుపడినట్టుగా తెలుస్తుంది. ఆ ఎయిర్ బేస్ను ఆక్రమించుకోవాల్సిందే, ఆ ఎయిర్ బేస్ను మనం మరలా బ్యాక్ తెచ్చుకోవాల్సిందే అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన వీడియోను కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాం. భారత్లో ముత్తఖీ పర్యటన అయితే కొనసాగుతోంది. భారత్తో ఆర్థిక, రక్షణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి అడుగులు ఏమైనా పడతాయా అన్న దిశగా అటు తాలిబాన్ సర్కార్ అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు తాలిబాన్లు ఒక రకంగా ఉంటే వారు కూడా గన్నులను వదిలేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి, కొన్ని దేశాల సహాయ సహకారాలు లేదే మనం ముందుకు వెళ్ళలేం, మౌలిక వసతులను ఆ దేశంలో కల్పించుకోవాలన్నట్టుగా అక్కడి ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా ఈ మధ్య కథనాలు అయితే వస్తున్నాయి. కానీ ఈ గ్యాప్లోనే అమెరికా మరలా ఆఫ్ఘనిస్తాన్పై కన్నేసింది. అమెరికా ఒత్తిళ్లు, బెదిరింపులతో దక్షిణాసియాలో అయితే అలజడి రేగుతున్న పరిస్థితి. పాకిస్తాన్ భుజంపై గన్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్ను కాల్చేందుకు మరొకసారి అమెరికా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవలే అమెరికా, పాక్ మధ్య కొత్త స్నేహం చిగురించింది. వైట్ హౌస్లో పాకిస్తాన్ మిలిటరీ అధికారులు, పాకిస్తాన్ ప్రధానమంత్రితో ట్రంప్ భోజనాలు కూడా చేశారు. ఆ సమయంలోనే ఇటు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి కొన్ని ఖనిజాలను కూడా పాకిస్తాన్ పాలకులు చూపించిన పరిస్థితి. సో ఇక ఇదే అంశంపై ఈరోజు మనతో మాట్లాడేందుకు వివి రావు గారు, రిటైర్డ్ ఆర్మీ కల్నల్ సిద్ధంగా ఉన్నారు. రావు గారు నమస్కారం అండి. రావు గారు, ఐఎమ్ ఆడిబుల్? రావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్పై మరలా అమెరికా కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? పాకిస్తాన్ భుజంపై గన్ను పెట్టి ఆఫ్ఘనిస్తాన్పై గురిపెట్టింది అనుకోవచ్చా ఏంటి, ఏం చెప్తారు?
రెండు విధాలుగా అనుకోవచ్చండి. ఒకటేమో అమెరికా ఇంట్రెస్ట్ బాగ్రామ్ బేస్ మీద, దానివల్ల ఎప్పుడైతే తాలిబాన్ ఆ బగ్రామ్ బేస్ తిరిగి ఇవ్వనన్నారో అప్పుడు పాకిస్తాన్ ని బహుశా వాడుకుంటుందని ఒక విధంగా అనుకోవచ్చు. రెండవది ఏంటంటే టీటీపీ దాదాపు 400 పైగా అటాక్లు చేసిందండి లాస్ట్ 45 days లో. బయటికి మనకి మీడియా హైలైట్ అవని 3-4 అయినా కానీ దాదాపు 400 భూమి మీద వాళ్ళు అటాక్ చేశారండి. దీనివల్ల విపరీతంగా క్యాజువాలిటీస్ పోవడం, లెఫ్టినెంట్ కర్నల్ అటువంటి ఆఫీసర్స్ కూడా పోవడం, దాదాపు ఒక 6 మంది పైగా ఆఫీసర్స్ పోవడం, ఇవన్నీ జరిగింది. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఏమనంటే టీటీపీ కార్యకర్తలు ఆఫ్ఘనిస్తాన్ లో షెల్టర్ తీసుకుంటా పాకిస్తాన్ భూభాగంలో అటాక్ చేస్తున్నారు అని 2-3 సంవత్సరాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ తోటి ప్రాధాయపడుతున్నారు. అయితే వాళ్ళు డినయబిలిటీ ఉండడం తోటి ఇంక ఈ అటాక్ చేసినట్టు రెండో విధంగా అనుకోవచ్చు. మూడోది ఏమనుకోవాలంటే ఇండియా పైన ఇప్పటికి ఆఫ్ సింధూర్ నడుస్తుండడం వల్ల ఏ విధమైన యాక్టివిటీ చేయలేకపోతున్నారు. అమెరికా నుంచి బాగా సపోర్ట్ వచ్చింది, చైనా నుంచి వెపన్స్, ఎమ్యునిషన్ అటువంటి సపోర్ట్ ఇంకా ఉంది. కొంచెం సిపెక్ కారిడార్ లో సపోర్ట్ తగ్గినా గానీ అందువల్ల ఏంటంటే ప్రపంచంలో వాళ్ళకు వచ్చిన కొత్త ధైర్య సాహసాలను చూపించుకోవడానికి ఏదో ఒకటి యాక్టివిటీ చేయాలి. అందువల్ల ఈ యాక్టివిటీ చేస్తున్నట్టు కూడా మూడోది అనుకోవచ్చు. మీకు చెప్పండి. వివిరావు గారు, చూస్తున్నాం ఇప్పుడు ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ పాక్ మధ్య ఈ యుద్ధం అనేది వస్తే, ఒకవేళ అమెరికానే యుద్ధానికి ప్రోద్బలం ఇచ్చి యుద్ధం అనేది అనివార్యమై యుద్ధం వచ్చే పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ ఆ రెండు దేశాల మధ్య యుద్ధం వస్తే శరణార్థులు భారత్కు వచ్చే అవకాశం ఉంటుందా? భారత్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? భారత్ వ్యూహం ఎలా ఉండబోతోంది యుద్ధానికి సంబంధించి? భారత్ వ్యూహం ఒక విధంగా ఆలోచించాలండి. ఎందుకంటే మనం పాకిస్తాన్ తాలిబాన్ ని రికగ్నైజ్ చేయకపోయినా గానీ వాళ్ళకి కావాల్సినంత డెవలప్మెంట్ కి మాత్రం మనం సపోర్ట్ ఇస్తున్నాం. మెడికల్ కేర్ లో, ఎడ్యుకేషన్ లో, వాళ్ళ ట్రూప్స్ అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ లో వివిధాలుగా ఇస్తున్నాం. అలాగే వాళ్ళ దేశంలో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి, హెల్త్ కేర్ కి, కొంతవరకు ఎడ్యుకేషన్ కి, ఎడ్యుకేషన్ ఫుల్ అన్ను, ఎందుకంటే అక్కడ స్త్రీలకి విద్య లేదు, ఓన్లీ మేల్స్ ఉంది. ఆ విధంగా మనం సపోర్ట్ ఇస్తున్నాం. సో పాకిస్తాన్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్ మీద ఫుల్ స్కేల్ అటాక్ చేయగలిగే అంత ధైర్యం లేదు. ఎందుకంటే ఇప్పటికే 6,000 మంది, అంటే 2 బ్రిగేడ్ల స్ట్రెంత్ సౌదీ అరేబియా హౌతీస్ మీదుగా పంపించడం జరిగింది. ఇంకా 2 బ్రిగేడ్స్ ఆల్రెడీ అక్కడ అట్రాక్ట్ అయిపోయినాయి. అంటే వాళ్ళ దగ్గర స్పేర్ ట్రూప్స్ అంత లేవు. సో ఒకవేళ నిజంగా తాలిబాన్ తోటి యుద్ధం తలపెడితే మాత్రం పాకిస్తాన్ ముక్కలైపోవడం ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. సో ఆ విధంగా కానీ అమెరికా కూడా ఇందులో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతుందని అనుకోవట్లేదు. వాళ్ళకి పాకిస్తాన్ ఒక మధ్యవర్తి, విల్లింగ్ స్లేవ్ దొరికారు. వాళ్ళని పాకిస్తాన్ ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంది. వెపన్ సప్లై చేసి ఆఫ్ఘనిస్తాన్ మీద అటాక్ కి ప్రోత్సహించవచ్చు, అది వేరే సంగతి. ఇటు చైనా కూడా దీనికి ఎంతవరకు అడ్డుకుంటున్నదో మనం వేచి చూడాలి. ఎందుకంటే మన ఈ మధ్యన అయిన అగ్రిమెంట్ లో సిపెక్ కారిడార్ నుంచి మధ్యదారిలో ఒక ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ కి ఒక దారి తీస్తున్నట్టు, కాందహార్ కి గాని దారి తీస్తున్నట్టు వార్తల్లో రిపోర్ట్లు వచ్చినాయి. దానికి దాదాపు 2 బిలియన్ ఖర్చు చైనా వాడబోతోంది. సో ఆ విధంగా చైనా కూడా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. వివిరావు గారు చెప్పండి. చూస్తున్నాం ఈ మధ్య ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా నోబెల్ శాంతి బహుమతిపై కన్నేసినట్టుగా తెలుస్తుంది. నోబెల్ శాంతి బహుమతులను కూడా ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నారు. మొత్తంగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. ట్రంప్ మాత్రం తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాల్సిందే అంటున్నారు. వెనిజులా పార్లమెంట్ సభ్యురాలకు కూడా శాంతి బహుమతి అయితే వచ్చింది. సో అసలు ఏ కోణంలో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హత ఉంటుంది? నోబెల్ శాంతి బహుమతి పొందే అర్హత అసలు ట్రంప్కు ఉందా? చాలా యుద్ధాలను నేను ఆపాను అంటున్నాడు, మరి ఇక్కడ చూస్తేనేమో యుద్ధాలకు పురుడు పోస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇది ట్రంప్ గారిది మాత్రం ఆయనకి ఏంటంటే నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఒక ఆకాంక్ష ఎందుకు ఏర్పడిందంటే స్వతహాగా ఏర్పడినది కాదు. ఒబామా గారికి ఆయనకున్న ఒక ఫస్ట్ ప్రెసిడెంట్ టెన్యూర్ లోనే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ట్రంప్ గారికి యాక్చువల్ పొలిటిక్స్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవడం ట్రంప్ గారి నెగిటివ్ మోటివేషన్ కారణంగా, అంటే సారీ ఒబామా నెగిటివ్ మోటివేషన్, అంటే ఆయన వెక్కిరించడం వల్ల ఈయన పాలిటిక్స్ లోకి దిగి కక్ష తీసుకుంటున్నారు. సో ఆ విధంగా ఆయనకి సీరియస్ గా ఉంది. సో నోబెల్ ప్రైజ్ అంటే మాత్రం అమెరికన్ ప్రెసిడెంట్ కి
కేవలం ఒక యుద్ధం ఇటువంటిది ఆఫ్ చేసినంత మాత్రాన ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. ఆయనకి ఇంకొంచెం కష్టపడాల్సి ఉంటుంది, యుక్రెయిన్ లో కూడా చేయాల్సి ఉంటుంది గాజాతో పాటుగా. అలాగే మిగతా ప్రపంచంలో చాలా చోట్ల జరిగే చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ని ఆయన దూరం చేయాల్సి ఉంటుంది. ప్రపంచ డెవలప్మెంట్ కి ఆయన ప్రోత్సాహం చూపించాల్సి ఉంటుంది. కేవలం శాంతి జరగడమే కాదు, డెవలప్మెంట్ అండ్ పీస్ కూడా ఆయన యాక్టివ్ గా కంట్రిబ్యూట్ చేయాల్సిన అవకాశం ఉంటుంది. ఇది మన అభిప్రాయం. రైట్. రావు గారు, చూస్తున్నాం మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి అటు రష్యాలో పర్యటించారు, ఇప్పుడు భారత్లో కూడా పర్యటిస్తూ ఉన్నారు. దీంతోనే అగ్గి మీద గుగ్గిలమవుతున్నట్టుగా తెలుస్తుంది పాకిస్తాన్. అదేవిధంగా అమెరికా కూడా ప్రతిదీ కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంది. అంటే భారత్ రష్యా అడుగులు ఎటుపడుతున్నాయి ఏంటి అనేది ఇప్పుడు అమెరికా కూడా నిశ్చితంగా గమనిస్తున్న పరిస్థితి. సో ఎలా చూడాలంటారు ఆఫ్ఘనిస్తాన్ మంత్రి రెండు దేశాల్లో పర్యటించడాన్ని? తప్పనిసరిగా లింక్ ఉందండి. ఆఫ్ఘనిస్తాన్ మినిస్టర్స్ ఇండియాలో ప్రయాణం చేయడం, లేకపోతే డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేయడం పాకిస్తాన్ కి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్రెస్ట్ లేదు. ఈ టైమింగ్ విజిట్ టైమింగ్ చూసుకుని అటాక్ చేయడం అదొక ఇండికేషన్ అనుకోవాలి. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కి వార్నింగ్ ఇస్తున్నట్టు, మా వెనకాల అమెరికా ఉంది, మేము మళ్ళా తిరిగి అవసరమైతే బగ్రామ్ బేస్ ని తీసుకుని వెనక్కి అమెరికాకి అప్పగిస్తాం, సో అందువల్ల మేము చెప్పినట్టు మాట వినండి అన్నట్టుగా హెచ్చరిస్తున్నట్టు మనం అనుకోవాలండి. రావు గారు, చూస్తున్నాం ఏ ఉగ్రవాదాన్ని అయితే పాక్ పెంచి పోషించిందో ఆ ఉగ్రవాదానికి ఇప్పుడు పాకిస్తాన్ బలైపోతున్న పరిస్థితి. ఇటు టీటీపీ అవ్వచ్చు, అటు ఆఫ్ఘనిస్తాన్ అవ్వచ్చు. సో మొత్తంగా ఆ ఉగ్రముఖలు ఇప్పుడు పాకిస్తాన్ని కబలించే పరిస్థితులు వచ్చేసాయా? ఒక రకంగా చెప్పాలంటే టీటీపీ అసలు పాకిస్తాన్ మాట వినని పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మీరు చెప్పినట్టుగా ఎన్నో దాడులు కూడా చేస్తున్నారు. మరోవైపు అటు చూస్తే బలూచ్ ఆర్మీ కూడా పాకిస్తాన్పై విరుచుకుపడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు తోడైతే ఈ రెండింటిని అణిచివేసే పరిస్థితులు ఉంటాయంటారా? ఏం చెప్తారు? 100% అండి మీరు చెప్పింది. టీటీపీ, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఇవన్నీ పాకిస్తానే ఎంకరేజ్ చేసింది ముందర. కానీ ఇప్పుడు అదే వాళ్లే పాకిస్తాన్ లో షరియా రూల్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళ ఉద్దేశంతో పాకిస్తాన్ లో డిస్టర్బెన్సెస్ తీసుకొచ్చి గవర్నమెంట్ ని టేక్ ఓవర్ చేసి అక్కడ వాళ్ళ గవర్నమెంట్ అంటే ఇస్లామిక్ గవర్నమెంట్ ని స్థాపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. ఈ దృష్టిలో ఫజలూర్ రెహమాన్ ఆయన కూడా ఏంటంటే ఎవరైతే ఖైబర్ పఖ్తూన్వా ఇంపార్టెంట్ లీడర్ అనుకుంటారో ఆయన మిలిటెంట్ లీడర్, ఆయన ఇండియాకి మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే బహుశా టీటీపీ తరఫున మాట్లాడే ఆయన అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా కానీ బలూచిస్తాన్ మాత్రం వాళ్ళది స్వతంత్ర దేశాన్ని 1946 నుంచి నడుస్తుంది. అది వాళ్ళ టిపికల్ ఇన్సర్జెన్సీ అంటారు దాన్ని. దీన్ని వీళ్ళు అన్నది మిలిటెన్సీ. ఈ మిలిటెన్సీ ఏంటంటే టీటీపీ అన్న పార్టీ పాకిస్తాన్ లో ఉన్న ప్రస్తుత గవర్నమెంట్ ని తీసేసి వాళ్ళ షరియా గవర్నెన్స్ తోటి తాలిబాన్ లాగా పాకిస్తాన్ లో రూల్ తేవాలని తీసుకువస్తున్నారు. దీనికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ చాలా సపోర్ట్ ఉంది. అయితే ఈ రెండిటి ఎఫెక్ట్ ఓటే ఉండడం వల్ల పాకిస్తాన్ ఆర్మీ మీద విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది. వాళ్ళ దేశంలో ఓన్ ప్రజల మీద ఎయిర్ క్రాఫ్ట్ తోటి బాంబింగ్ చేసే స్థితికి దిగజారిపోయారు పాకిస్తాన్ ఈ రోజు. సో తప్పనిసరిగా